మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చెయ్యమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతా, మళ్ళీ మీరు ఒక వచనం చదవాలి. మళ్ళీ నేను ఒక వచనం చదువుతా, మళ్ళీ మీరు ఒక వచనం చదవాలి. సరేనా? ఇప్పుడు నేను మొదలు పెడతా, మళ్ళీ మీరు మౌనంగా ఉండేరు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఎందుకంటే చదివే పద్ధతి అబ్బిద్ది. అందుకని ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ చదువుకున్నటువంటి ఈ పేరాలో ఎన్నో పాఠాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. ఒక శతాధిపతి, ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు ఒక అన్యుడు కాబట్టే యేసు ప్రభు తన వెంట వచ్చుచున్న వారి వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి ఇందులో మనకి పాఠాలు ఏంటంటే, నంబర్ 1, శతాధిపతి క్యారెక్టర్. ఒక అంశం మాట్లాడాలంటే, శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. శత అంటే 100 మంది మీద అధిపతి, ఒక ఆఫీసర్. ఈయన చేతి కింద 100 మంది సైనికులు ఉంటారన్నమాట. వాస్తవంగా ఆ సైనికులకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో మనుషులు భక్తిపరులుగా ఉండడానికి కష్టమవుతుంది. ఎందుకంటే భక్తిపరుడు సాత్వికుడు, నెమ్మదస్తుడు, నిదానస్తుడు, పద్ధతిగా దైవ స్వభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు భక్తిపరుడు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ టైపులో ఉంటే మరి మనుషులు మాటినరు. వాళ్ళు ఎంత
ఇబ్బందికరంగా ఉంటే అంత తొందరగా లొంగుతారనమాట వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఒకడు దొంగ చిక్కాడు అనుకో, నాయనా బాబు చెప్పురా అంటే వాడు చెప్తాడా? ఎక్కడెక్కడ చోరీ చేసావు, ఎక్కడెక్కడ ఇది చేసావురా నువ్వు అని అడిగితే చెప్తాడా పద్ధతిగా? అయ్యా నాయనా కుమారుడా కూర్చో నాయనా అంటే కుదిరిద్దా? అట్లా కుదరదు. పట్టుకొని ఇక ఒక దెబ్బ ఇయటమో లేకపోతే ఒక బూతు తిట్టడమో కఠినమైన ఒక మాట మాట్లాడటమో ఉంటుంది. ఆ నైజాన్ని వ్యక్తం చేస్తేనే వాడు భయపడతాడు. సో వాడిని భయపెట్టడానికైనా సరే ఇతను లేని దాన్ని తెచ్చిపెట్టుకునైనా సరే ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించాలి, లేదా దేవుడు లెక్క చేయడు. అవునా? అలాంటి ఫీల్డ్కి చెందిన ఇతను సైలెంట్గా యేసు ప్రభుని అబ్జర్వ్ చేస్తున్నాడు. శతాధిపతి జీవితాన్ని గురించి ఒక పాఠం ఉంది మనకి. రెండవది యేసు ప్రభు ఆశ్చర్యాన్ని గురించి ఒక పాఠం ఉంది. ఎంతోమందిని ఆశ్చర్యపరిచిన ఆశ్చర్యకరుడు ఆయన. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే ఆయనకున్న పేరులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. అక్కడ ఆశ్చర్యకరుడుగా యేసయ్య కనపడుతున్నాడు. ఎవరా శిశువు? యేసయ్యే. అంటే ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన ప్రవర్తన ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మహిమను వదిలిపెట్టి రావటం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం. టోటల్గా యేసు అంటేనే ఆశ్చర్యకరుడు. అలాంటి ఆశ్చర్యకరుడే ఇక్కడ ఈ అన్యుడైన శతాధిపతిని చూసి ఆశ్చర్యపోయాడు. తాను ఆశించిన ఇశ్రాయేల్లో కనబడినటువంటి విశ్వాసం తను ఆశించనటువంటి అన్యుడిలో కనపడేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. సో ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోయినటువంటి ఘట్టాలు ఏమిటనే దాని మీద ఒక అంశం ఉంది. తర్వాత రాజ్య సంబంధులు వెలపలికి త్రోసివేయబడి అన్యజనులు వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారు అని యేసు ప్రభు మాట్లాడిన మాటలోని వివరణ తీసుకుంటే అదొక అంశం. కడపటివారు మొదటివారు కడపటివారు. ముందు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. కానీ వాళ్ళు ఆయనను తృణీకరించినందున అన్యజనులకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు రేపు ఎత్తబడేది ఎవరు అంటే అన్యజనుల నుండి రక్షింపబడినటువంటి సంఘమే. తర్వాత ఇశ్రాయేల్ జనాంగం. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడే సంఘంలో ఇశ్రాయేలు జనాంగంలోంచి వచ్చిన విశ్వాసులు కూడా ఉండొచ్చు కదంటే ఉంటారు, అది వేరు. వాళ్ళు మనం అంతా కలిపి ఈక్వల్ క్రీస్తునందు. కానీ ఇశ్రాయేలు జనాంగం జాతి మొత్తం కూడా లేచి ఆరోహణం అయ్యేటువంటి ఘట్టం మన తర్వాతే అయింది. ముందు మనం ఎత్తబడతాం, తర్వాత వాళ్ళు ఎత్తబడతారు, మనతో కలుస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటివారు కడపటివారు మొదటివారు. తూర్పు నుండి పడమటి నుండి కూర్చుంటారు. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారని ఒక భయంకరమైన మాట మాట్లాడాడు. దాని మీద ఒక ధ్యానం ఉంది. ఇక 4వది, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీ దాసునికి అవుతుంది పో అన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం అన్న ఒక్క మాటను విడగొడితే దాని మీద ఒక అంశం ఉంది. టోటల్గా చదివిన ఈ పేరాలో మొత్తం 4 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే 4 రోజులకు సరిపడా మ్యాటర్ అది. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అయితే అన్నీ చెప్పనులే కానీ కొన్ని విషయాలు మీకు అందించి ముగిస్తా. వాటిలో మొదటిది శతాధిపతి జీవితాన్ని గురించి. తన ఫీల్డ్కి తను చేస్తున్న భక్తికి అసలు సంబంధం లేదు. తన ఫీల్డ్ ఏమో ఎదుటి వాళ్ళతో రఫ్గా వ్యవహరించాలి, సున్నితంగా సెన్సిటివ్గా ఉంటే కుదరదు. సో ఆ తత్వాన్ని సహజంగా వాళ్ళకి లేకపోయినా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెచ్చైనా పెట్టుకోవాల్సిందే. ఇక తెచ్చిపెట్టుకొని చిన్నగా ఆ రకమైన మెయింటెనెన్స్కి అలవాటు పడిన తర్వాత ఇక అదే తత్వం వచ్చేస్తుంది చిన్నగా. ఆటోమేటిక్గా వాళ్ళ నైజం అంతా కూడా కొంచెం టెంపర్గా,
కొంచెం చూసేవాడికి పెడగా అమ్మో అన్నట్టుగా అనిపించే విధంగా మారిపోయింది. ఆ స్థితిలో ఉండి ఒకడు భక్తి సాధన చేయటం అంటే రెండు వేరువేరు ప్రపంచాలతో కలిసి ఒకడు బ్రతకటం, ఒకడే రెండు వేరువేరు ప్రపంచాల్లో బ్రతకటం లాంటిది. ఏది? పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి ప్రపంచాలు, పూర్తి వ్యతిరేకత ఉన్న ప్రపంచాలు. ఏనంటాడు? వాడిని క్షమించు అంటాడు. ధర్మశాస్త్రం అంటది, వాడిని తన్ను అంటది. అర్థమైందా? రక్షక భటులు అంటే ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించేవారు. వారు ఎవరిని దండిస్తారో వారి ద్వారా ఎవరు బాధపరచబడ్డారో వారి పక్షంగా. ఇప్పుడు మనల్ని ఒకడు బాధ పెట్టాడు, మన పక్షంగా మనల్ని బాధ పెట్టిన వాడిని వాళ్ళు శిక్షించేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వాడతారన్నమాట. స్తోత్రం. అప్పుడే మనకి న్యాయం జరిగినట్టు. మన అమ్మాయిని ఏం కొట్టినా కొడుతున్నాడు, మన చెల్లినో అక్కనో చేసుకున్నాడు, మనం దనటానికి లేదు. కంప్లైంట్ చేసామనుకో, వాళ్ళు తీసుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి చేసి లైన్లో పెడతారు. ముందు వాడు మారటం సంగతి ఏమో కానీ రోజు తంతనాడు కనుక ఒక్కసారి వీడికి న్యాయం జరిగిందని ఒక రకమైన ఆనందం. ధర్మశాస్త్రం ప్రయోగించబడింది వాడి మీద. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము లేకపోతే న్యాయము, సత్యము, ధర్మశాస్త్రము, కృప. న్యాయం ఏమంటది? తప్పు చేసిన వాడికి శిక్ష అంటది. కృప ఏమంటది? పోనీ అబ్బా వదిలే అంటది. మరి ఈ రెండింటికి కలిపి ప్రయాణం అంటే ఎట్లా కుదిరిద్ది? కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి పాపం అటు దానికి ఇటు దీనికి న్యాయం చేయాలంటే పెద్ద శోధన, ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఆ డ్రెస్ వేసుకొని అందులో పోయినాడు ఏరా అనాలా, అది దాటి సంఘంలోకి వస్తే ప్రైజ్ లాడన్నా అనాలా. ఇందులోకి వచ్చేదారు మళ్ళీ బ్రదర్ అన్నా అనుకో, ఏది బ్రదర్ అంత పెడగా మాట్లాడుతున్నావు అంటాం మనం. మన దగ్గరకు వచ్చాడు బ్రదర్, వందనాలు బ్రదర్ అన్న. మళ్ళీ అందులో పోతేనే డ్రెస్ వేసుకుని ఎవడు ఈ వేరు ప్రపంచాల్లో మనుగడ సాగిస్తూ ఒక మనిషి బ్రతకడం అంటే పాపం చాలా కష్టం. శతాధిపతి జీవితం అలాంటిదే. ప్రారంభం నుంచి ఇశ్రాయేలీ దేవుడైనటువంటి యెహోవాను ఎరిగినోడేం కాదు. తనేదో అన్యుడు, తనకు సంబంధించింది ఏదో తనకుంది. కానీ యేసు ప్రభు లైన్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభుని కూర్చిన సమాచారాలు చెవులు పడుతున్నాయి, వింటున్నాడు. అందరు వేరు, ఆయన వేరు, అందరి ప్రవర్తన వేరు, ఆయన ప్రవర్తన వేరు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన బోధ అధికారంతో కూడింది. ఆయన అలా, ఆయన ఇలా అని ఆ నోట ఈ నోట విని మరి మొత్తానికి ఎట్లా ఫాలో అయ్యాడో మొత్తానికి గమనించి యేసు ప్రభుని అబ్జర్వ్ చేశాడు. ఈ డిపార్ట్మెంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రతిదీ లాజికల్గా ఆలోచించే మైండ్. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి కష్టం అనుకుంటారు కొంతమంది. ఎంత మాత్రం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం చాలా ఈజీ. మనం చూపించే లాజిక్కి తప్పకుండా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, శిక్షావిధి తెలుసు. దాని నుండి ఒకరిని రక్షించాలి అంటే దానికి తగిన పనిష్మెంట్ మరొకటి చెల్లించాలి అనేటువంటి లాజిక్కి వాళ్ళు ఒప్పుకుంటారు. అర్థమైందా? నేను చాలామంది పోలీసు వాళ్ళకు సువార్త చెప్పాను దేవుని రూపంలో. మళ్ళీ నాకు ఆపోజిట్ క్వశ్చన్ ఇలా, ఎందుకంటే కరెక్టే, లాజిక్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఏదైనా చెప్పు ముందు లాజికల్గా ఆలోచిస్తారు, ఆలోచిస్తేనే అందులో మనుగడ. అర్థమైందా? ఒక్కొక్కడు ఉంటాడు, వాడే హత్య చేస్తాడు, వాడే పోయి కేసు పెడతాడు. వాడే హత్య చేస్తాడు, వాడే పోయి కేసు పెడతాడు. వీళ్ళు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెడతారు తెలుసా? వాడు చెప్పిన వాళ్ళు కాదు, ముందు కేసు పెట్టాడు చూడు, వాడి దగ్గర నుంచి మొదలు పెడతారు. ఏ టైం వెళ్ళింది ఇంటి నుంచి, ఏ టైంలో
అప్పుడు నువ్వు ఎక్కడున్నా? ఎందుకు వెళ్ళా ఆడికి? నన్ను అడుగుతారు ఏంది సార్? కాదయ్యా, మనిషి పోయింది కనబడట్లేదు అన్నావు, దానికి చెప్పు మరి. మొత్తం దర్యాప్తు అక్కడి నుంచే ఒకళ్ళు విచారిస్తారు వాడినే. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, కూర్చో, ఏందంట ఎట్లా అంటున్నా, ఎన్నింటికి పోయింది అంటాడు. మళ్ళీ వీడు చెప్పే టైంలో మార్పు రాకూడదు. మారిందా 8ంటికి పోయింది అన్న తర్వాత 8:30కు పోయింది అన్నాడు అనుకో, ముందు రాసుకున్నాడు పట్టుకుంటాడు. ఇందాక ఎంత చెప్పాను? 8 అన్నావు, అరగంట లేట్ చెప్పేయింది. కాదు సార్, కొంచెం ఒక అరగంట తేడా. సార్ చెప్పు. ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ రాసుకుంటాడు ముందు. అవసరమైతే వాడి మీద అనుమానం ఉంటే 4 సార్లైనా సరే వాడి చేత మాట్లాడిస్తారు. ఈ 4 సార్లు ఎక్కడో చోట తేడా పడతాడు. చెప్పిందే అదే నిజం అనుకో, ఉన్న నిజం అదే కాబట్టి కరెక్ట్గా అన్నీ అదే వస్తాయి. 20 సార్లు అడిగినా. ఇటు దొంగ అనుకో, ఇటు తేడాగాడు అనుకో, మొదటిసారి చెప్పింది టెన్షన్లో మర్చిపోతాడు, ఇంకో టైం చెబుతాడు, ఇంకొక విషయం చెబుతాడు. అట్లాగా ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించి పట్టుకుంటారు అన్నమాట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యేసుప్రభుని గురించి జనం చెప్పటం కాదు, ఇతను వెళ్ళి అబ్జర్వ్ చేశాడు. ఆయన బోధ, ఆయన వ్యవహార శైలి, ఆయన క్రమశిక్షణ పద్ధతి, చాలా విషయాల్లో ఇతడు ఆలోచించినటువంటి సంగతులన్నిటికీ పర్ఫెక్ట్గా యేసు రీచ్ అయ్యాడు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన బోధ సామాన్యమైంది కాదు, ఈయన వ్యవహారం సామాన్యమైంది కాదు, ఈయన చేసే కార్యాలు కూడా సామాన్యుడు చేసే కార్యాలు కాదు. ఈ ప్రత్యేకమైన వ్యక్తి ఈయన అనేది ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు తన దగ్గర ఉండేటువంటి దాసుడికి బలహీనత వచ్చింది, పక్షవాతం వచ్చింది, కాలు చేయి పడిపోయింది. తనకెంతో నమ్మిన బంటిలాగా ఉండి పరిచర్య చేసేటువంటి దాసుడు, ఆడికేదో జబ్బు వచ్చిందరే చూయించుకోరా అని ఏదో పావలా బేడ ఇచ్చి వదిలించుకోవాలా, అట్లాంటోడు కాదు ఇతను. అన్యుడే, జీవం గల దేవుణ్ణి ఎరగని అన్యుడే, కానీ ప్రేమ కలిగిన వాడు. యూజ్ అండ్ త్రో అని వాడుకో వదిలే అనే టైప్ కాదు. కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళలో, క్రైస్తవుల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారు, యూజ్ అండ్ త్రో. కానీ అలాంటోడు కాదు. అన్యుడై ఉండి కూడా, ప్రభువుని ఎరగని వాడై ఉండి కూడా, తనకు నమ్మకంగా ఉపచారం చేసిన వాని పట్ల దయబుద్ధి, జాలిబుద్ధి కలిగినోడు, కనికరం కలిగినోడు, వానికి చేయాల్సిన న్యాయం చేయాలనే మనసు కలిగినోడు, కృతజ్ఞత కలిగినోడు గనుక అడిగాడు, ఎట్లా వీడికి బాగుపడాలంటే ఏం చేయాలా? వైద్యాలు అయిపోయినాయి, తిప్పలు పడ్డాడు, వాళ్ళని సంప్రదించాడు, వాళ్ళు చెప్పిన సలహాలన్నీ చూశాడు. దాసుడికి యజమానుడు సేవ చేశాడు, కానీ అతను నయమై బాగుపడలా. ఈలోపు యేసుప్రభుని అబ్జర్వ్ చేశాడు. చివరికి యేసుప్రభు దగ్గర విషయం ఉందన్న సంగతి అర్థమైంది. చిన్నగా ఆయన రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు, నువ్వు ఒక్క మాట సెలవివ్వు, వాడు బాగుపడతాడు అని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశాడు. ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు, నేను వస్తాను, ఇంటికి వచ్చి నేను వాడిని బాగు చేస్తాను అన్నాడు. అయితే ఇతను అంటాడు, ప్రభువా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను, ఎందుకంటే నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో సంచరించి, నా ఇంట్లో అడుగు పెట్టడానికి, వాసము చేయడానికి తగిన వాడను నేను కాను. నీవు పరిశుద్ధుడవు, నేను పాపిను మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన. నువ్వు ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడవు, నేను పాపైన మానవుడను, నా ఇంట్లోకి రావడానికి నాకు అంత అర్హత లేదయ్యా అన్నాడు. మరి ఎట్లనయ్యా, నువ్వు జబ్బు చేసింది దాసుని కన్నావు, వాస్తవంగా దాసుని గురించి ఎవరు పట్టించుకోరు, ఏదో తొడమో పళ్ళమో ఇచ్చి చూయించుకోరని వదిలేస్తారు.
కన్నవాళ్ళైతే లేదా ఇంటి వాళ్ళైతే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు. కానీ దాసుని గురించి నువ్వు ఇంత శ్రద్ధ, కాబట్టి నాకు నచ్చేసావా, నేను వచ్చేస్తాను, ఇంటికి వచ్చేసి నేను ఆయన బాగు చేసేస్తాను అన్నాడు. అప్పుడు అంటాడు, లేదా అమ్మో, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని అని చెప్పగానే చెప్పాడు. ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు. దానికంటే ముందు వాడుకోవటమే కాదు, కష్టపడిన వాడిని గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగినోడు. అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుణ్ణి ఎరగని అన్యుడైనా నీతి ప్రవర్తన కలిగి ఉంటే, ధర్మబుద్ధి కలిగి ఉంటే, న్యాయబుద్ధి కలిగి ఉంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే, సాటి మనిషి ఎడల దైవికమైన ప్రేమ కలిగి ఉంటే అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు. ఖచ్చితంగా వాడిని గౌరవిస్తాడు దేవుడు. మనకన్నా దేవుని వాక్యం ఉంది, వానికి దేవుని వాక్యం కూడా లేదు, కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం. శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది. ఎదుటివాడిని వాడుకోవటమే కాదు, వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞత బుద్ధిని తను వ్యక్తపరిచాడు. కాబట్టి యేసుప్రభువు నచ్చాడు. అయితే అంటాడు, మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు, న్యాయ ప్రవర్తన కలిగిన వాడు ఈ శతాధిపతి. ఒకటి. రెండవది, యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టాడు. ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఆయన దేవుడు. ఇతనేమో తను తాను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి. ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు, తన అయోగ్యతను దానివల్ల అతడు దీనుడయ్యాడు. వాస్తవంగా 100 మంది మీద అధిపతి అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేయొచ్చు. సహజంగా కొంతమంది చూసారా, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకున్న గుర్తింపును బట్టి, వాళ్ళకున్న పెద్ద కులాన్ని బట్టి, మనం అంటే సేవకుడు వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ చేయాలని ఆశిస్తారు. కొంతమంది నాకు తగులుతారు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హోదాను వాళ్ళు నాకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటారు. అది కులం విషయంలోనో, లేకపోతే డబ్బు విషయంలోనో, లేకపోతే వాళ్ళకున్న అధికార విషయంలోనో. అంటే ఎందుకు అది నాకు తెలియజేయడానికి ట్రై చేస్తారంటే, కొంతమంది అమాయకంగా కొంతమంది చెప్పబోతే, కొంతమంది కావాలని చెప్పబోతారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ స్థాయిని బట్టి సేవకుడు బెండ్ అవ్వాలి. మేము ఫలానా అండి అంటే, ఆహా అరే అయ్యో రండి కూర్చోండి అంటాను. ఇటీవలి కాలంలో ఒక సంగతి తెలిసింది నాకు. లైవ్ నుంచి చాలామంది ఫాలో అవుతారు, లైవ్ ద్వారా చాలామంది ఫాలో అవుతారు దూరాల నుంచి. ఒక పెద్ద అధికారి, ఆయన ఒక జడ్జి స్థాయి వ్యక్తి. ఆయనకు దేవుని యందు ప్రేమ ఉంది. మొన్న ఒకరోజు నాకు తెలీదు, వాకప్ చేసిన వాళ్ళు చెప్పిన మాట, రాత్రి వేళ వచ్చాడంట ఇక్కడికి. నైట్ అంతా మందిరంలోనే పండుకున్నాడంట. నైట్ అంతా మందిరంలోనే. 11-12 వచ్చాడు. ఆకలి అవుతుందట. తనతో కూడా ఉంటారు కదా సహకారులు, ఆకలి అవుతుంది, అన్నం ఉందేమో చూడండి అన్నాడంట మందిరంలో. సార్ ఇక్కడ అన్నం ఈ టైంలో ఉండకపోవచ్చు, ఉన్న అడుగు పొడుగు ఉండొచ్చు, బయట నుంచి తెస్తాం సార్ మంచి ఫుడ్ అంటే. ఓయ్ నేను దేవుని సన్నిధికి వచ్చానయా, దేవుని సన్నిధికి వచ్చాను. నేను అధికారిగా, రాజుగారు అలా ఆయన దాసుడిగా వచ్చాను. ఆయన సన్నిధిలో ఉన్నదే తింటాను, ఆయన సన్నిధిలో ఉన్నదే
వెతికారంట వాళ్ళు ఆ పాత్రలో. వెతికితే అన్నమును చారు ఏదో ఉంది. ఇట్లా ఇది ఉంది సార్, అడుగు అన్నం చారు ఉందంటే అదే వేసుకురండి అంటే అదే కలుపుకొని తిన్నాడు. అయిపోయింది, ఇక పండుకోవాలి. వెనక రూమ్ ఉంది. సార్ బ్యాక్ రూమ్ ఉంది, మంచిగా పండుకోవచ్చు సార్ ప్రశాంతంగా అంటే, దయచేసి మీరు నన్ను ఇక్కడ ఒక హోదా కలిగిన వ్యక్తిగా నన్ను చూడొద్దు. నేను ఒక సామాన్యుణ్ణి, నేను ఆయన దాసుణ్ణి. ఆయన సన్నిధిలో ఒక రాత్రి గడపాలని ఆశతో వచ్చాను. ఆయన సన్నిధిలో ఉన్నది అది మాడు చెక్కలైనా సరే అయ్యే తింటాను. భయంకరంగా దోమలు సార్ అల్లాడిస్తాయి సార్, మామూలు కుట్టవు సార్ అంటే ఆనందంగా కుట్టించుకుంటా, మీకెందుకు, నేను సన్నిధిలోనే పండుకుంటా అని ఆ రాత్రంతా కూడా సన్నిధిలోనే కాసేపు ప్రార్థన చేసుకొని పండుకొని తెల్లవారులేసి సైలెంట్గా వెళ్ళిపోయాడంట తన టీముని తీసుకొని. ఊహించగలవా? మళ్ళీ చిన్న స్థాయి అధికారి కాదు ఆయన, పెద్ద స్థాయి అధికారి. కనీసం నాకు కబురు పెట్టడం కూడా చేయలే ఆయన. నేను వచ్చానని చెప్పండి అనే కబురు కూడా లేదు. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ఆరాధన గ్యాదర్ అయ్యే వాళ్ళలో ఒక రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ సామాన్యమైన వ్యక్తులకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని వాక్యం విని ఆత్మలో ఆనందించి ఆరాధించి సామాన్యులుగా లేచి వెళ్ళిపోతారు. అట్లా ఇక్కడ నుంచి అది దాటిన దాకా మామూలుగా బికారులాగానే వచ్చిపోతారు. చూసిన వాళ్ళు వాళ్ళని కూడా అరిసేవాళ్ళు ఉన్నారు. బైక్ పక్కన పెట్టాయా, అది పక్కన పెట్టా, ఇది పక్కన పెట్టా, వాళ్ళని కూడా గద్దించేవాళ్ళు. అలాగేనాయా ఏం లేదు. పాపం ఒకసారి మన పరిచారం కూడా ఒకటి మన్నాయని గద్దించాడు. ఆయన చెప్పిన దగ్గర కాకుండా పక్కన పెట్టాడంట మన్నాయి బైకు. ఆడ తయారయ్యారే చెబుతుంటే అర్థం కాదు, నీకేమో ఆడ పెట్టిపోతాం, మళ్ళీ మేము తీసుకొచ్చుకోవాలి మోసుకొని ఆడ పెట్టి అని అంట. మా వాడు మాట్లాడాలి మళ్ళీ. అలాగేనా ఆయన సైలెంట్ తీసి పక్కన పెట్టి పాపం మన్నయ్య లోపలికి వస్తుంటే ఆ పక్కన చూసినోడు చెప్పారు, ఎవరో షాలేమన్నోళ్ళు అన్నరా, సొంత అన్నరా నాయన అని. పాపం అన్నా అని కేకేసుకుంటా పరిగెత్తాడు. అన్న సారీ అన్న, తమ్ముడు ఇందాక చేసింది కరెక్టు, ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నాడంట మావాడు. నువ్వు ఇందాక చేసింది కరెక్టు, ఇప్పుడు నువ్వు చేసేది తప్పు. ఆయన నా తోడబుట్టినోడైనా ఆయన దేవుని మనిషి, నేను సామాన్యుడే. నాకేమో నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నలుగురికి ఎంత కొలతో నాకు అంతే కొలత, నాకేం స్పెషల్గా ఏం అవసరం లేదు. లెక్క ప్రకారం నేను తప్పు చేశాను, నువ్వు పక్కన పెట్టాను, వరుసలో పెట్టాలా? నా తప్పది, నువ్వు ఖండించావు, సూపర్, నాకు నచ్చావు, అట్లనే ఉండు. లేకపోతే ఇబ్బంది అయిపోయింది, పరిచర్య నడవదు. నీ పరిచర్య మంచిగా సాగాలని నువ్వు ఖచ్చితంగా గద్దించి లైన్లో పెట్టాల్సిందే, ఏం పర్వాలేదు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, హోదాను చూపించుకొని, స్థాయిని చూపించుకొని, ధనవంతులమని చూపించుకొని, లేకపోతే అధికారులమని చూపించుకొని, ఏదో ఆ టైప్ ఆఫ్ వేలో ట్రై చేయొచ్చు. కానీ శతాధిపతి యేసు, అయ్యా నేను పాత్రుని కాదంటున్నాడు, నాకంత అర్హత లేదయ్యా అంటున్నాడు. ఎంత తగ్గింపు చూడండి. కొంతమంది సంఘంలో విశ్వాసులం అండి, ఏంది రాడా, ఏంది ఎందుకు వస్తాడు, పెరిగిపోలా, వీళ్ళేందని పెంచినట్టు కొంతమంది ఫీలింగ్. అట్లా పొరపాటు ఆలోచనలో తప్పు. దేవుని ఎదుటికి, దైవజనుని ఎదుటికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా హోదాని, అధికారాలని, డబ్బు స్థితిని, లేకపోతే వాళ్ళకున్న కులము గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎన్నడూ ట్రై చేయకూడదు. అనవసరంగా కృప పోగొట్టుకుంటారు, దీవెన పోగొట్టుకుంటారు.
ఆ ఎచ్చులు పడకూడదు. నా భాషలో చెప్పాలంటే ఏ ఎచ్చులు? వాటిని కూర్చుని ఎచ్చులు పడకూడదు. అన్యుడైతేనే వానికి లెక్కలు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నకరాలు చేయకూడదు. నేను వస్తానయ్యా అంటే ఏందయ్యా వచ్చేది, అంత అర్హత నాకు ఎక్కడుంది, అమ్మో నేను అంత యోగ్యుడిని కాదయ్యా అని తన అయోగ్యతను చాటుతూ మూడో మాట అంటాడు, అయినా నువ్వు వచ్చే అవసరం ఏముందయ్యా. ఎంత విశ్వాసమో చూడండి. కొంతమందికి తల మీద చేయబెట్టి ఈ మాడుగు పెట్టి కొట్టి కొట్టి ప్రార్థన చేసినా తృప్తి ఉండదో. ఈయన విశ్వాసం చూడు. అయినా అసలు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది, మాట మాత్రము సెలవివ్వో నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. హల్లెలూయా. ఒక మాట సెలవివయా. మేము ఎదుర్కొంటున్న రోగాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నీ చేతి కింద దాసుల వంటివి ప్రభువా. నా కింద సైనికులు ఉన్నారు. రేయ్ డ్రయ్యా అంటే ఒకడు వస్తాడు, రేయ్ పోరా అంటే ఒకడు పోతాడు. ఒకని రమ్మంటే వచ్చును, ఒకని పొమ్మంటే పోవును, ఒకని ఇది చెయ్యి అంటే అది చేయను, ఏది చేయమంటే అది చేయను. ఒక మాట నేను సెలవిస్తే చాలు గడగడలాడుతూ సార్ ఏం చేయమంటారు అనుకుంటూ వస్తారు. ఒక అధికారిగా నా సైనికుల మీద నేను అధికారిగా నేను ఏది చెబితే అది వాళ్ళు విన్నట్లు నీవు సర్వాధికారివై ఉన్నావు. సమస్యలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, వేదనలైనా, జబ్బులైనా, ఆఖరికి మరణమే అయినా నువ్వు పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. యేసయ్యా ఒక మాట సెలవి చాలయ్యా అన్నాడు. నువ్వు పొమ్మంటే పోవును ఏంటి, నా చేతి కింద సైనికులు ఎలాగో నీ చేతి కింద అవన్నీ అలాగా. బా అన్యుడి మనసులో, విశ్వాసుల్లో నిజంగా ఇంత విశ్వాసం ఉంటుందా? ఆయన సర్వాధికారి అని పాట పాడుతున్నా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఓకేనా? ఆయన సర్వాధికారి అని పాట పాడితే అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. తర్వాత లైన్ ఏంది? కాదు, యేసునామం నాకు కూడా తెలుసులే. అన్ని నామముల కన్నా పైనామము యేసునామ. ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తు. ఇప్పుడు వాడండి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ. పాటేమో సర్వాధికారాన్ని పాడతాం, అలాగే అన్ని నామముల కన్నా పైనామని పాడతాం, కానీ నిజంగా దాన్ని నిజమని విశ్వసించలేం. అది మన బలహీనత. నీవు ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఒక పేరు ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలైతే అప్పు అనే పేరు. ఎన్ని రోగాలు చెప్తావో అన్ని రోగాలకు పేర్లు ఉన్నాయి. కాలు చేయి పని చేయలేదనుకో పక్షవాతం, ముక్కు నుండి ద్రవం కారుతుంది అనుకో జలుబు, కళ్ళు రెండు ఎర్రగైపోయినాయి అనుకో కండ్ల కలకలు ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి, ఒళ్ళంతా విపరీతమైన వేడితో ఉందనుకో జ్వరము. పేర్లు ఉన్నాయా లేవా? ఆయాసం, రొప్పు వస్తుందనుకో నెమ్ము అని. తర్వాత ఇంకేమంటారు దాని పేరు? ఆస్మా అని, అట్లా ఏదో ఉంటాయి పేరు. ప్రతి దానికి పేరు లేని జబ్బు అంటూ ఏం లేదు. ప్రతి జబ్బుకి పేరుంది.
మనం ఏం పాడావు? ఇప్పుడు పాట ఏం పాడావు? నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకి పేరుంది. ఆఖరికి నీ శత్రువులు ఉంటే ఆ శత్రువులకు కూడా పేర్లు ఉన్నాయి. పేరు లేని శత్రువుడు లేడు. సైతాన్ నీకు శత్రువు అయితే వాడికి కూడా ఒక పేరు ఉంది. సాధుని వాడికి పేరు లేని వ్యక్తి కానీ, సమస్య కానీ, రోగం కానీ ఏమీ, అన్నిటికీ నామాలు ఉన్నాయి. నామం అనగా పేరు. పాట ఏం పాడావు? అన్ని నామముల కంటే పై నామము యేసు నామం అని పాడావు. కానీ అలా విశ్వసించాం. నువ్వు మంచి భయంకరమైన జబ్బు పేరు చెప్పావు అనుకో, దానికి పైన యేసయ్య ఉన్నాడు. యేసు నామం ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. సామెతల్లో ఉంది. అన్ని నామముల కంటే పైనామము ఆయన నామమైనప్పుడు నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఓ పేరుంది. ఆ పేరుకు పైన యేసు అనే నామం ఉంది. గుర్తుపెట్టుకో. పైన ఉంది, కింద లేదు. నువ్వు ఎంత సమస్యను ఎదుర్కొంటున్నా నువ్వు ఒక్కటే గ్రహించాలి, ఆలోచించాలి. దీని అంతటికి పైన యేసయ్య ఉన్నాడు. యేసయ్య నామం ఉంది. ఆయన కిందనే ఉన్నాయి కదా ఇవన్నీ, ఆయన పైన అయితే లేవు కదా. పర్వాలేదులే, అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడన్న భరోసా, విశ్వాసం, ధైర్యం అనుకుంటా. అన్ని నామముల కంటే పైనామం అని నీకు వినపడిందంటే అందులో ఈ సబ్జెక్ట్ గుర్తు రావాలి నీకు. నీ శత్రువులు, నీ బలహీనతలు, నిన్ను శోధించే సైతాను, నిన్ను పడద్రోసే శోధనలు, నువ్వు ఎదుర్కొంటున్న అప్పులు, ఇబ్బందులు, రోగాలు, అన్నిటికీ పైన నా యేసయ్య నామం ఉంది. అన్నీ ఆయన పాదముల క్రిందే ఉన్నాయి. ఆయనకి స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. అది సర్వాధికారి అనే పాట పాడటం కాదు, ఆఖరికి చావు మీద కూడా అధికారం కలిగినోడు. ఆయన సెలవు లేకుండా భూమి మీద నుండి ఒక ప్రాణం పోవాలన్నా కూడా సాధ్యం కాదు. ఒక ప్రాణం భూమి మీద నుండి తీయబడింది అంటే ఆయన సెలవు. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉంచబడి ఉన్నవి అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం మీరు చూడగలిగితే ఈ మాట అండర్లైన్ చేసుకోవచ్చు. ఆఖరికి చావుతో సహా దాని మీద కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు, ఒకడికి మరణం కలగాలంటే, మరణం కలిగి అతను దేవుని దగ్గరకు చేరాలంటే, ఈ లోకాన్ని విడవాలంటే తలుపు యేసయ్య తీయాలి. కాబట్టి భయం లేదు. ఇక ఆయన సెలవు అయితే ఉండటం కంటే వెళ్ళటమే మంచిది. ఇంక వచ్చారా బాబు అంటే, సెలవు కాలేదనుకో గొంతు పిసికినా మనం జాబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య లేదు, గొంతుకు తాడేసి లాగినా సరే కొట్టలాడుతాం కానీ సాపం. ఆయన తలుపు తీగిపోతే ఎట్లా? ఆయన సర్వాధికారి అని పాడుట, మాట్లాడుటయే కాదు, సర్వాధికారి అని నమ్మాలి. శతాధిపతి అన్యుడై ఉండి ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడండి. ప్రభువా నువ్వు సర్వాధికారివయ్యా, పక్షపాతం నీకు లోబడదా? నువ్వు వచ్చి దాన్ని సాగనంపాలా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. పాడదామా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారి. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా.
మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. కొన్నిసార్లు విచిత్రం చెప్పనా, విశ్వాసులైన వాళ్ళు కృంగిపోతుంటే పక్కన ఉన్న అన్ని జనులు వచ్చి ధైర్యపరుస్తుంటారు. విశ్వాసులైన వాళ్ళు కృంగిపోతుంటే పక్కన అన్ని జనులు వచ్చి ఊరుక బాధపడబాక, యేసుప్రభు గొప్ప దేవుడు, అలాంటి దేవుడిని నమ్ముకొని నేను జట్ట అయిపోతా అంటారు వాళ్ళు వచ్చి. అన్నారా అనలేదా? నిజం చెప్పు. నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు ఏడుస్తూ కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి అన్నారా లేదా? నీకు ఆశ్చర్యం కలగలా? అసలు యేసుప్రభుని ఫాలో అవుతుంది నేను, ఆయనలో విశ్వాసం ఉంచింది నేను, నమ్మింది నేను, ప్రార్థన చేస్తుంది నేను, ఆ మనిషికి ఏం తెలియదు. ఆ మనిషి వచ్చి నాకు ఆయన గురించి చెబుతుంది, నేను నీకు ఆలోచన రావాలా లేదా? అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఛీ అంటే ఆ మనిషిని చూసి అంటాం కాదు, గదిలో పోయి ఛీ ఆ మనిషికి ఉన్న విశ్వాసం నాకు లేకపోయా, నన్ను క్షమించు ప్రభు అనాలా. మళ్ళీ ఆ మనిషిని చీ అనేవు పాయింటే కదా. విశ్వాసులు, విశ్వాసం లేని విశ్వాసులు. శతాధిపతికి ఎంత విశ్వాసం, ఒక మాట చెప్పయ్యా అయిపోయింది అన్నాడు. నువ్వు రావాలా? ఇంత విశ్వాసం కలిగి ఉన్నందున రాకుండానే కార్యం జరిగింది. నీ నమ్మిక చొప్పున నీ కలిగిద్ది. యాయిరేమన్నాడు? ప్రభువా నీవు నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, నా ఇంటికి రాయ్యా, నా బిడ్డను బ్రతికించు అన్నాడు. వెళ్ళాడు. వాని విశ్వాసాన్ని బట్టి ఇంటికి వెళ్ళి బ్రతికించాడు. చూసారా? కనాను స్త్రీ, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధించబడుతుంది అయ్యా, శోధించబడుతుంది అయ్యా, అయ్యా ఒక్క మాట అయ్యా అయ్యా అని వెంటబడితే వినిపించుకోకుండా పోయాడు. అన్యురాలామే వినిపించుకోకుండా పోయాడు. అయినా వెంటబడింది. శిష్యులు చూశారు, అంతను గోల్ చేసుకుంటూ వెంటబడుతుంది, ఏందయ్యా అన్నారు. ఆయన 4 అడుగులు వేసాడు, ప్రభువా కరుణించను, మళ్ళీ కేకలేస్తుంది. అమ్మా పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. పరీక్షించాడు ఆ మాటతో ఆమె విశ్వాసాన్ని, ఆమె నమ్మకత్వాన్ని, ఆమె ఆహాన్ని. ఓవర్ యాక్షన్ చేయలే. సురోఫెనికయ వంశస్థురాలు, అప్పట్లో అదొక రాజవంశం కిందట ఆమె. మరి ప్రిస్టేజీ దెబ్బతిందో కుక్క పిల్లలతో పోలిస్తే, అవునా కాదా? ఆయన ఆమె పోలా. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం యేసు ప్రభు గొప్పోడా, అయ్యా కాపాడమని వస్తే కుక్కలతో పోల్చాడు గొప్పోడా అంటే ఆమెకు లేదు ఫీలింగు, ఆమె నన్నందుకు ఏళ్ళకుంది కొంతమందికి ఫీలింగు. ఆమెను కదా అంది, వీడు తీసుకుంటాడేంది అది నన్ను అన్నట్టు, వీణన్నట్టు. ఆమెని పరీక్షించాడు విశ్వాసాన్ని. ఫస్ట్ ఏమో ఆమె కేకలేస్తుంటే వినపడనట్లు వెళ్ళిపోయాడు ముందుకి. అదేంది పరీక్షించడం ఏంది అంటే, నువ్వు అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో పోయి చూయించుకో అని చెప్పాలి వాడికి. పరీక్షించడం ఏంటంటే, దేవుడికి మనల్ని పరీక్షించుకునే హక్కు లేదా? కుండ చేసిన కుమ్మరి రంధ్రాలు ఉన్నాయో లేవో నీళ్లు పోసి చెక్ చేసుకునే అవసరం లేదా? అట్లాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనలో లోపాలను వెతుక్కొని సరి చేసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. దేవుడు మనల్ని టెస్ట్ చేయొద్దా? దేవుడు మనల్ని పరీక్షించొద్దా? కొంతమంది మందారాలు మాట్లాడతారు. స్తోత్రం. ఎవరు? మందారాలు. దానికి ఇంకో పేరేంది? అది ప్రిల్లరా దాటి వెళ్ళిపోతున్నాడు, కేకలేస్తానే ఉంది. అవమానకరంగా మాట్లాడాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అప్పుడు ఆమె చూడు ఎంత తగ్గించుకుందో, ఓవర్ యాక్షన్ చేయలే. ఎంత తగ్గించుకుందంటే, కుక్క పిల్లలు బ్రతకాలన్నా కూడా పిల్లల బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినే కదయ్యా బతుకుతాయి, మరి లేకపోతే కుక్క పిల్లలకి ఫుడ్ ఎక్కడా? అప్పుడు అన్నాడు, అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది.
పో, నీ కుమార్తెను ఆ దయ్యము వదిలింది పోమన్నాడు. ఇక్కడ కూడా ఆమె ఇంటికి పోలా, త్రోవలోనే పోతా చెప్పాడు, పో నీ కుమార్తె నా దయ్యం వదిలింది పో అన్నాడు. పోయి చూస్తే కూతురు బాగుపడింది. కొంతమందిని తాకాడు, కొంతమందికి మాట మాత్రం సెలవిచ్చాడు. ఈ మాట మాత్రం సెలవిచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అన్యులు ఉన్నారు. అది వింత. అర్థమైందా? విశ్వాసులనేమో ముట్టాల్సి వచ్చింది, అన్యులకేమో జస్ట్ మాట చాలు. ఈ ఎంత ఆశ్చర్యమో చూడు, ఇది ఆశ్చర్యమే కదా. మనలో కూడా ఉండనంత విశ్వాసం అన్ని జనుల్లో ఉంటుందని మీరు ఎరుగుదురా? యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ఎన్నో మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి, మీకు తెలుసో తెలియదో, ఎక్కువ మన వాటిని ఫాలో అవుతున్న వాళ్ళు అన్ని జనులు, విశ్వాసులు మరియు అన్ని జనులు పిచ్చగా ఉన్నారు. మీరు అనుకుంటారేమో ఒక ఛానలే కదా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని. దాదాపు 40 నుంచి 60 ఛానళ్లలో రెగ్యులర్గా రోజు వీడియోలు వెళ్తూనే ఉంటాయి. మరి అంతమంది ఎక్కడ చూస్తున్నారు? ఎవరెవరు చూస్తున్నారు? ఎక్కడ బట్టిన వాళ్ళు కనపడి చెబుతా ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అన్యజనులు తన కార్యం అలా జరిపించుకుంటున్నాడు. నన్ను వాడుకునేదాయనే, తన ప్రజలకు ఆ వాక్ అందేటట్టు చేసేదాయనే. రెండు భావం యేసుకే చెందునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్పు. అది ప్రియులారా, ఆయన మహాకృప, మహానుభావుడు. అన్ని జనుల్లో ఉన్న విశ్వాసం, నీవు విశ్వసించినట్లే నీకు అగును కాక పోమ్మా. నీ కూతురు బాగుపడిందంటే పోతే బాగుపడింది. ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అంటే అతను వెళ్ళి చూస్తే తన దాసుడు స్వస్థత పొందాడు అని రాయబడి ఉంది. శతాధిపతి దేవుడు మానవుడి నుండి ఎదురు చూసేటువంటి 4 విషయాల్లో పాస్ అయ్యాడు. నంబర్ 1, యూజ్ అండ్ త్రో అన్నట్లు కాకుండా, తనకు కష్టపడి సేవ చేసిన వాడు దెబ్బతింటే వానికి ఉపచారం చేయటానికి తను నడుం కట్టాడు. అప్పటిదాకా తన చేత సేవ పొందినవాడు ఆ దాసునికి సేవ చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ. ప్రేమ గదిది, కృతజ్ఞత గదిది, అది చాలా ఇష్టం దేవుడికి. కృతజ్ఞతను ప్రదర్శించటం, కృతజ్ఞత బుద్ధి కలిగి నడుచుకోవటం ఎంత ఇష్టమో దేవుడికి. అయ్యలారా, ఏముందిలే అనుకోవద్దు నాయనలారా, కేర్ఫుల్గా తీసుకోండి. దేవుడిని ఎరగని అన్ని జనుల్లోనే ఎంతో కృతజ్ఞత ఉంటే, దేవుడిని ఎరిగిన మనకి ఇంకా ఎక్కువ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. దేవుని ఎడల మనకు కృతజ్ఞత ఉండాలి, సాటి నరుల ఎడల కూడా మనకి కృతజ్ఞత, అంటే మనకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత ఉండాలి. శతాధిపతికి దాసుడు కాస్త కూస్తో పైకం తీసుకొని పైసలు తీసుకొని పని చేసి ఉంటాడు. అయినా ఇతడు నాకు సేవ చేశాడు పాపం. ఆడి చేతులు నాకు సేవ చేసినాయి, ఆడి చేతులతో నాకు ఆహారం ఇచ్చాడు, గిన్నె అందించాడు, నీళ్ళు ఇచ్చాడు, నా కాళ్ళ చెప్పులు తీసుకెళ్ళి పక్కన పెట్టాడు, నాకు సేవ చేసిన ఆ చెయ్యి కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి, అయ్యో అని బాధపడ్డాడు. పనోడు కదా అని పక్కనేలా. అప్పటిదాకా పనివాడుగా ఉన్నవాడు ఇప్పుడు కన్నబిడ్డలాగా స్వీకరించాడు. అది శతాధిపతి మనసు అండి. ఒక కన్నబిడ్డ కాలు చేయబడిపోతే తండ్రి ఎంత లబలబలాడిపోతాడో, ఎంత అల్లాడిపోతాడో. కూతురు కోసం కనాను స్త్రీ ఎలాగైతే ప్రభువుని అయ్యా అని వేడుకుందో, దాసుని కోసం ఇతడు తన బిడ్డలాగా వేడుకోవటం అంటే యజమానుడి పాత్రను తీసేసి తండ్రి పాత్ర పోషించినట్టే కదండి. యేసయ్యది ఎంత మంచి మనసో చూడు. సత్క్రియ చేసిన వాడు అన్యుడైనా పొగడకుండా ఉండలేదు చూడు యేసయ్య. యేసయ్య మంచి మనసు అది. ఏ కొంచెం మనలో నమ్మకత్వం కలిగి కనబడ్డా మనల్ని ఘనపరచకుండా ఉండలేడు. ఎంత అంటే వెంటనే స్పందించాడు. ఇశ్రాయేల్లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలా అన్నాడు. అంటే అంత గొప్ప విశ్వాసితనని ఘనపరిచేశాడు. ఆ రోజు ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ చిన్న ఘనత తరతరాలకు నిత్యత్వ పర్యంతం గ్రంథంలోకి ఎక్కిందండి. యేసయ్య ఇచ్చే ఘనత శాశ్వతమైంది. అది మేలు పొంది ఏమండి, ఏరు దాటిన దాకా
ఓడలు ఎక్కి కూర్చున్న వాళ్ళు, ఏమండి ఓడమల్లన్న గారు అంటారు. ఏరు దాటి ఒడ్డుకు దిగినాక ఏరులో ఉన్నప్పుడేమో ఓడమల్లన్న అంట. ఏరు దాటి ఒడ్డుకు ఎక్కిన తర్వాత పోరా బోడి మల్లన్న అన్నారు. కొంతమంది బుద్ధులు అట్ట తగలబడతాయి. ఆ బుద్ధులు తగ్గట్టే బతుకులు తగలబడతాయి. కృతజ్ఞతా బుద్ధి. ఒక్కసారి మేలు పొందితే, ఒకసారి మంచి పొందితే, ఒకసారి సహకారం పొందితే, ఏ విధం చేతనైనా సరే ఆ వ్యక్తికి మేలు చేయటానికి, అతడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా గుండెల్లో ఎల్లప్పుడూ పెట్టుకోవటానికి ఆ కృతజ్ఞత బుద్ధి మనం సాధన చేయాలి. కృతజ్ఞత బుద్ధి కలిగిన హృదయాలంటే యేసయ్యకి చాలా ఇష్టం. మర్చిపోవద్దు. దీవించబడతారు. కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఉంటే దీవించబడతారు. మర్చిపోవద్దు. మేలు పొంది కీడు చేయొద్దు. ఉపకారం పొంది విషం కక్కొద్దు. దానివల్ల నువ్వే నష్టపోతావు. చేయగలిగినంత వరకు నీకు ఉపకారం చేసిన వారికి ఉపకారం, అపకారం చేసిన వాడికి సైతం అవకాశం ఉంటే ఉపకారం చేయటానికే నీ మనసును సిద్ధపరచుకో, దీవించబడతావు. అంతే. ప్రేమ శత్రువుని కూడా మిత్రువుగా మార్చగలిగే దమ్మున్నది ప్రేమ. కాబట్టి మీరు అలాంటి మనసును సాధన చేయండి. శతాధిపతి అన్యుడి నుంచి పాఠం ఇది మనకి. రెండవది, యేసు ప్రభుని గమనించి ఆయన అర్థించటం. వస్తాను అంటే తగిన వాడిని కాదు, అంటే తన అయోగ్యతను తాను గుర్తుపట్టడం. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నీ యోగ్యతలను కనపరుచుకోవడానికి ట్రై చేయొద్దు. దైవజనుడి ముందుకెళ్ళినప్పుడు కూడా నీ యోగ్యతను కనపరుచుకోవడానికి ట్రై చేయొద్దు. దేవుని ఎదుట, దైవజనుల ఎదుట ఎచ్చులకు స్థానం లేదు. దీన మనస్కులమయ్యే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు కూడా సేవకుడు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు. అప్పుడు నీకు ఈక్వల్ మైండ్. వాళ్ళు నాకంటే గొప్ప ఉందో, నేను కూడా ఇప్పుడు సేవకుడినే కదా, నేను కూడా ఇప్పుడు సేవకురాలనే కదా, నేను పాస్టర్నే కదా, నేను పాట్రమ్మనే కదా అనే ఫీలింగ్ రావచ్చు. నువ్వు బోధకుడు అయితే, నువ్వు సేవకుడు అయితే, నువ్వు సేవకురాలు అయితే, నీకు అప్పగించిన మంద దగ్గర నువ్వు ఎక్కడైతే పుట్టి పెరిగావో, ఎక్కడైతే అభ్యాసాన్ని నేర్చుకున్నావో, ఎక్కడైతే ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నావో, ఎక్కడైతే దేవుని పని కొరకు సిద్ధపరచబడ్డావో, ఆ వ్యక్తి ఎదుట ఎప్పటికీ కూడా నువ్వు విద్యార్థివి అన్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆ వ్యక్తి ముందు డాబు సరిగా ప్రవర్తించొద్దు. ఒక నా బిడ్డలకే కాదు, బయట ఉన్నటువంటి సహోదరులు కూడా చెప్తున్నాను నేను. కొద్దిగా కేడర్ మారగానే దైవజనుడితో ఈక్వల్ చేసుకొని తమకు తామే నష్టం కలుగజేసుకుంటారు. ఈక్వల్ చేసుకున్నప్పుడు ఏం జరిగిద్ది? వినయం పోయిద్ది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో మీకు వెలగాల బలుపు. అర్థమైందా? దైవజనుడితో ఈక్వల్ చేసుకున్నప్పుడు వినయం పోయిద్ది, అంటే నేర్చుకునే బుద్ధి పోయిద్ది. నేర్చుకునే పద్ధతిని నువ్వు మానేస్తే దైవస్వరం నీకు వినబడటం ఆగిపోయింది. చివరికి ఎవరు నష్టపోతారు? ఆ బుద్ధిని కోల్పోయినప్పుడు నువ్వే నష్టపోతావు. సహోదరులు కూడా, ఆయన నేను ఇప్పుడు ఇద్దరం దైవజనులమే కదా, ఇంకేముందిలే అనుకుంటే, ఈ నేర్చుకోవటం మానేస్తే అవుట్, దైవస్వరం వినబడదు. చివరికి శూన్యంలాగా మారిపోయి అక్కడ వేసిన గొంగడు అక్కడైనా ఆగిపోతాడు. అందుకే హెచ్చించుకోవద్దు. నీ మంద ముందు పో. నీకు అప్పచెప్పిన సంఘం ముందు నువ్వు నాయకుడివే, బోధకుడివే. మళ్ళీ వాళ్ళు నీకు వినయం చూపాల్సిందే. వాళ్ళ ముందు నువ్వు గౌరవంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ ముందు నీ గౌరవాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.
కానీ నిన్ను పెంచి పోషించిన ఆత్మీయ నాయకుని దగ్గర మాత్రం నువ్వు వినయాన్ని కలిగి ఉండాలి. దాన్ని పోగొట్టుకుంటే నేర్చుకోవటం మానేస్తావు. నేర్చుకోవటం మానేస్తే నువ్వే ఎఫెక్ట్ అవుతావు, పాడైపోతావు. నువ్వెంత పెద్ద మొనగాడివిగా మొనగత్తేవిగా నీకు పైన నాయకులుగా దేవుడు ఏర్పరిచిన వారిని తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త చూసుకోవాలా. లేకపోతే దాని నష్టాన్ని తప్పకుండా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు కాకపోతే తర్వాతైనా దాని నష్టం మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేస్తావు. అందుకే ఇప్పటికి కూడా నాకు ఉపదేశం చేసిన వాళ్ళని, రక్షణలో నడిపించిన వాళ్ళని నా గుండెల్లో పెట్టుకున్నా. ఇప్పటికీ వాళ్ళు ముందుకు పోయినప్పుడు నా వినయాన్ని నేను కలిగి ఉంటా. వాళ్ళ నోటి నుండి వచ్చే దేవుని మాటల్ని వినటానికి, ఆ సలహాను తీసుకోవటానికి ఇప్పటికీ సహా నేను లోబడతా. ఎంతమందికి అర్థమవుతున్నాయి నేను చెప్పే సంగతులు? ఈరోజు డీప్ స్టడీ అని చెప్పట్లా, జస్ట్ సింపుల్గా ఒకటి జీవితంలో నుంచి కొన్ని మాటలు మీకు అందిస్తున్నా. మొదటిది ఏమిటి? ప్రేమ, కృతజ్ఞత, బుద్ధి. రెండవది తన అయోగ్యతను తాను ఇప్పుడు అదే పద్ధతి సైనికుల ముందు ప్రదర్శిస్తాడా? అయ్యా మిమ్మల్ని పంపించడానికి, రమ్మంటానికి, పొమ్మంటానికి నాకు అర్హత లేదు అంటాడా? వాళ్ళ దగ్గర అనడం మళ్ళీ అంటాడు. ఇదే మనిషి మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చే అంత అర్హత నాకు లేదు, నేను ఎంతటి ఎవరి ముందు ఎలా ఉండాలో, దేవుని ముందు ముఖ్యంగా ఎలా ఉండాలో, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల ముందు ఎలా ఉండాలో ఎరిగినవాడు. మనం తెలుసుకొని ఉండాలి. మూడవది యేసు అధికారాన్ని గుర్తుపట్టినోడు, యేసయ్యకున్న శక్తి ఏంటో గ్రహించినోడు. నాలుగవది ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అంటే ఏం మాట్లాడకుండా మళ్ళా వెళ్ళి కార్యాన్ని చూసి సాక్ష్యం ఇచ్చిన వాడు శతాధిపతి. ఏం విశ్వసించాడో అదే జరిగింది అక్కడ. నువ్వు మాట చెప్పు, నువ్వు అను, అయిపోయింది అంతే. కొంతమంది వస్తారండి నిజంగా అస్సలు పరమ మొరట మనుషులాగా ఉంటారా, మైండ్ పోగొడతారు. నాకు ఏందయ్యా ఒక మాట అను, నువ్వు ఒక్క మాట అన్నయ్యా నువ్వు అను అంటారు. మళ్ళా కనపడతారు, చూసావా నువ్వు అన్నావు, నాయన చేసేసాడు, ఎదుగో సాక్ష్యం అంట. నాకు ఆశ్చర్యం, ఇట్లా చాలామంది తగిలారు నాకు. అక్షర జ్ఞానం లేదు, కానీ నువ్వు అన్నయ్యా ఒక మాట అన్నయ్యా, నాయనకి చెప్పాయా, ఒక మాట చెప్పాయా, నువ్వు చెప్పు అయిపోయింది. నిజంగానే జరిగింది. చదువు ఎక్కువైతే లాజిక్లు ఎక్కువ అవుతాయి. అందుకే చదువుకున్న వాళ్ళ కంటే మోటోళ్ళ దగ్గర ఎక్కువ విశ్వాసం ఉంటుంది. స్తోత్రం. చదువు ఎక్కువైతే అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, అది కష్టమేమోలే, ఇది కష్టమేమోలే, అట్లేమోలే, ఎట్లా ఇవొత్తుంటాయి. చదువు లేకపోయినా కొంతమంది గుండెల్లో ఎంత విశ్వాసం ఉంటుందంటే, ప్రార్థన చేసి నాకు సహా అనుమానం వచ్చే విషయాలు వాళ్ళు సాధించుకొని వస్తారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క కారణాన్ని బట్టి చెప్తున్నానయ్యా. సింపుల్గా అమ్మ అందరూ వినండి. మనం దేవుణ్ణి ఎరిగున్నాం. దేవుణ్ణి ఎరగని అన్యులను సైతం దేవుడు దృష్టిస్తున్నాడు. వాళ్ళని గురించి కూడా పొగడి గణపరిచి యేసు ప్రభు మాట్లాడాడు. అపోస్తల కార్యం 10:34 ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభు.